అడిగినారా? చూసినారు ఆడిపోయి అడుగు కనుక్కోండి, మీరు అడుగు కనుక్కొని మీ సచివాలయంలో పోయి తెమ్మన్నారు సార్. సర్టిఫికేట్ తెమ్మన్నారు. సర్టిఫికేట్ చేసి చేస్తా అన్నారు. డబ్బులు అయితే ఏమన్నా అడిగినారా? డబ్బులు మీ సేవలు అడిగినారా? ఏం అడగలే కదా. సరే ఆడిపోయి అడుగు కనుక్కోండి. ఏ క్లాస్ చదువుతాను? కొడుకో 6వ తరగతి చదువుతాను. ఏడికి పోమన్నారు మీ ఊరికి? సచివాలయంకా? వీళ్ళు డబ్బులు అయితే అడిగినారామన్నా? సరే. బర్త్ సర్టిఫికేట్ తీసుకొని సచివాలయంలో పోయి అడుగు కనుక్కొని ఎత్తుకోరానమ్మా అని చెప్పారు. ఆధార్ కార్డు లేదు సార్, చేపించేదానికి చేపించేదానికి. ఏ ఊరికి? మీ కొడుకు ఆధార్ కార్డు లేదు. ఏం చదువుతాడో? అది ఏంది? స్టడీ సర్టిఫికేటా? మా ఊరికే వత్తలూరు పోమన్నారా ఎంఆర్ఓ ఆఫీస్? నా పేరు ముబారక్ అండి. నేను రీసెంట్గా మా బ్రదర్కి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేశాను. మా దగ్గర 50 రూపీసే ఛార్జ్ చేశారు. ప్రూఫ్స్ అన్నీ మేమే తీసుకుని వచ్చాము. వాళ్ళైతే మా దగ్గర ఎట్లాంటి కాస్ట్ అనేది ఏమీ అడగలేదు, తీసుకోలేదు. మా దగ్గర నుంచి ప్రూఫ్ డాక్యుమెంట్స్ అన్నీ మేమే తీసుకుని వచ్చాము. నా పేరు మున్నా, మాది రాజంపేట. నేను ఆధార్ అప్డేట్ కోసం వచ్చాను. నేమ్ చేంజ్ చేసుకున్నాను. ఎటువంటి ఎక్కువ కాస్ట్ తీసుకోలేదు, 50 రూపీస్ తీసుకున్నాను. నా పేరు భాస్కర్. ఫినో పేమెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత 2 రోజులప్పుడు మా పైన ఆధార్ సెంటర్ పైన తప్పుడు ప్రచారం వైరల్ అయింది. దానికి సంబంధించి ఎన్నో పుకార్లు అయినాయి. కానీ మేమైతే మటుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము ప్రకారంగానే మేము డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ పే చేస్తున్నాం. కొంతమంది దళారుల వల్ల ఈ అపోహాలు జరిగి వాళ్ళు మా పైన తప్పుడు ప్రచారం వైరల్ చేశారు. కాబట్టి దయచేసి గ్రామీణ పట్టణ ప్రజలు గుర్తుంచుకొని ఈ దళాలను నమ్మి మోసపోకుండా డైరెక్ట్గా మీరే వచ్చి మా దగ్గరికి చేసుకుంటామని ఆశిస్తున్నాం. దయచేసి దళాలను నమ్మి మోసపోవద్దు. మా పైన తప్పుడు ప్రచారాలు చేసేదానికి దళారులు ఉన్నారు. మీరైతే మేమైతే ఇప్పటి వరకు ఎటువంటి రూపాయి కూడా తీసుకోలేదు. ఏ కస్టమర్ దగ్గర కూడా నేను ఇంతవరకు తీసుకోలేదు. అయితే ఆరోపణలు వస్తున్నాయి మీరు తీసుకుంటాను స్టూడెంట్స్ విద్యార్థులతోనే, అది ఎంతవరకు నిజమే? అది దళార్లకు ఇచ్చారు, దళార్ల ద్వారా ఇడికి వచ్చారు. అయితే దళార్లు ఏంటంటే ఎవరు దళార్లు అనేది మాకు తెలియదు కదా. వాళ్ళ ప్రూఫ్లు రెడీ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం, డేట్ ఆఫ్ బర్త్ అయితే స్కాన్ చేసుకుంటున్నాం. స్కాన్ మార్క్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మేము స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. అంతవరకే కానీ ఎవరు దళారి అనేది తెలియదు కదా. డైరెక్ట్గా ఆపరేటర్కి అయితే ఇచ్చినామనేది ఏడో ఆ వైరల్లో కూడా లేదు. కేవలము మేము అక్షరానికి 5,000 రూపాయలు అన్న పదం మాత్రమే వచ్చిందే కానీ ఆపరేటర్కి ఇచ్చినాము దళారులకు ఇచ్చినామనేది అయితే దాంట్లో వైరల్ చేయలే ఎవరు. అది దాన్ని కానీ ఇది చేసింటే మేము తీసుకొని ఉంటే మేము తప్పుకు తరలించాల్సింది వచ్చినట్టు. మేము ఎవరికైనా సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చు. మేమైతే ఇప్పటి వరకు ₹1 కూడా ఎక్కడా కానీ ఎవరి దగ్గర కానీ తీసుకున్న ఆధారాలు ఎవరి కాడ లేవు. కానీ తప్పుడు ప్రచారంతో ఇది జరుగుతుంది. కాబట్టి దయవుంచి గ్రామీణ పట్టణ ప్రజలు దీన్ని అవగాహన చేసుకొని డైరెక్ట్గా మీరే ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రూఫ్ను సబ్మిట్ చేసి మీరు డాక్యుమెంట్ను సబ్మిట్ చేసి ఆధార్ పొందవలసిందిగా కోరుతున్నాం. అంటే కావాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆధార్ కస్టమర్లను అడిగి మీరు ఎవరైనా తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మేము ₹1 తీసుకున్నట్టుగా ఆరోపణలు వస్తే మేము రుజువు అయితే మేము దానికి ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధం.